వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణలో ఇటీవల రద్దయినటువంటి ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ మహిళా అభ్యర్థుల కోసం రేపటి నుంచి ఐకాన్ ఇండియా ఆన్లైన్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఉంది. ఆఫ్లైన్ బ్యాచ్ నెక్స్ట్ మండే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక 1 వీక్ తర్వాత ఆఫ్లైన్ స్టార్ట్ అవుతూ ఉంది. రేపటి నుంచి ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించి ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఐకాన్ ఇండియా అకాడమీ ద్వారా ఏమేం ఆఫర్ చేస్తున్నాము అనేది నేను ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి. సో మనం ఈ స్పెషల్ బ్యాచ్గా ఈఓ సిడిపిఓ కోసం స్టార్ట్ చేస్తున్నటువంటి ఆన్లైన్ బ్యాచ్లో మనం ఏమందిస్తున్నాము అని అంటే లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అందిస్తున్నాం. సో మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినా కూడా మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ కోర్సులో వ్యాలిడిటీ ఇస్తాం. ఈ కోర్సు ద్వారా మీరు ఏదైనా లైవ్ క్లాస్ మిస్ అయినా దాన్ని రికార్డెడ్ మోడ్లో వినొచ్చు. మీరు ఎప్పుడంటే అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్లాసెస్ని చూసుకోవచ్చు. సో ఇక పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి పేపర్ 1 క్లాసెస్ రికార్డెడ్ రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే పేపర్ 1లో ఉండేటువంటి అప్డేట్స్, పాలిటీ అప్డేట్స్ కానీ, ఎకానమీ అప్డేట్స్ కానీ, ఇతర జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ ద్వారా నేనే కవర్ చేస్తాను. సో పేపర్ 1కి వచ్చేసరికి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇక పేపర్ 2లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ లైవ్ క్లాసెస్కి సంబంధించి మీరు లైవ్ మిస్ అయితే రికార్డ్ అనేది వినొచ్చు. పేపర్ 2కి సంబంధించిన అన్ని టాపిక్స్ లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ రీడింగ్ హవర్స్ అనేది మనం ఆఫ్లైన్లో జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్పడంతో పాటు 2 అవర్స్ లేదా 3 అవర్స్ జరిగినటువంటి క్లాసెస్ మీద రీడింగ్ హవర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. రీడింగ్కి ప్రత్యేకమైనటువంటి సమయం పెట్టి మన అండర్లోనే చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఆన్లైన్ అభ్యర్థులు వారికి ఉండేటువంటి టైంని బట్టి చదువుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఆన్లైన్లో జాయిన్ అయ్యేటువంటి వారికి ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వారికి డైలీ టెస్ట్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీకు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన లెసన్ అనేది కవర్ చేయబోతా ఉన్నాను, పేపర్ 2 నుంచి 8th యూనిట్గా. సో ఇప్పుడు 8th యూనిట్గా ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన లెసన్ ఈరోజు చెప్తే ఈ లెసన్ మీరు ఎంత విన్నారు, ఎంత అర్థం చేసుకున్నారు అనేది ఇమీడియట్లీ చెక్ చేసుకోవడం కోసం మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా జాయిన్ అవుతారు కాబట్టి ఆ యాప్లో ఈ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ ఆ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 సెషన్స్లలో కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ అనేది ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్లాస్ నోట్స్ అని చెప్పాము. క్లాస్ నోట్స్ అనేది ఆఫ్లైన్లో ప్రత్యేకంగా క్లాస్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్ నోట్స్కి సంబంధించి మనం ఇలా క్లాస్ నోట్స్ అనేది ఇస్తాము. సో ఈ క్లాస్ నోట్ అనేది ప్రత్యేకంగా ఆఫ్లైన్ వాళ్ళ కోసం. ఆన్లైన్లో కూడా మీరు క్లాస్ నోట్స్ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు, అది మీకు రన్నింగ్ నోట్స్ లాగా యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లాస్ చెప్పడంతో పాటు నోట్స్ కూడా ఇస్తాం కాబట్టి అది బెటర్గా ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. సో ఇది ఉంటుంది. ఇక ప్రింటెడ్ మెటీరియల్స్ కొన్ని మా తరపున ఇస్తాం, ఇన్స్టిట్యూషన్ తరపున. అది ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, ఈఓ సిడిపిఓ బ్యాచ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ప్రింటెడ్ మెటీరియల్స్కి కూడా నేను ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. మనం గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖకి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం క్లాస్లో, దీనికి సంబంధించినటువంటి ప్రింటెడ్ మెటీరియల్. సో ఇలా ఈ ప్రింటెడ్ మెటీరియల్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వారు. సో ఇలా నాకు సాధ్యమైనంత మేర ఎన్ని ప్రింటెడ్ మెటీరియల్స్ అవసరమైతే అన్నీ ఇస్తాను. దీనికి మనకు ప్రత్యేకంగా టీం ఉంటుంది. సో ఈ టీం ద్వారా మీకు ఇలా ప్రింటెడ్ మెటీరియల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, ఎగ్జామ్స్ పెట్టడం కాకుండా విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం కొన్ని స్పెషల్ వర్క్షాప్స్ని నిర్వహించడం జరుగుతుంది.
సో మీకు ఉండేటువంటి డౌట్స్ కానీ అలాగే ఇంప్రూవ్ అవ్వడానికి ఉండేటువంటి అవకాశాలు కానీ మీ ప్లస్లని మీ మైనస్లని మీరు సరి చేసుకొని ఈ వర్క్షాప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ అనేవి ఉంటాయి. మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ద సిలబస్ కాదు, మీకు ఉన్నటువంటి సిలబస్ గెస్ట్ లెక్చర్స్ని కూడా మనం ఆఫ్లైన్లో కండక్ట్ చేయబోతా ఉన్నాం. వీలైతే ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి అవకాశం అనేది తీసుకుంటాం. సో ఇలా ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోసం ఐకాన్ ఇండియా అకాడమీ ద్వారా ఈఓ సిడిపిఓ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఆన్లైన్ క్లాసెస్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు ఆఫ్లైన్ కోసం అయితే మీకు ఒక 1 వీక్ టైం ఇస్తా ఉన్నాం. మీరు ఆలోచించుకోండి, ఎక్కడ మంచి క్లాసెస్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి, ఇక్కడే జాయిన్ అవ్వాలని ఏం లేదు. ఇక నెక్స్ట్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకునేటువంటి అభ్యర్థులకి కూడా నేను ఒక్కటే సజెస్ట్ చేస్తూ ఉన్నాను. సో కాల్డ్ మనకు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే జాబ్ రాదు. అది ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా. మనకి ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి చాలా ఇన్డెప్త్గా ఉన్నటువంటి అంశాలను, కరెంట్ ఇష్యూస్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. అది కూడా ఎలా అనంటే మల్టిపుల్ వేలో అడగడం జరుగుతూ ఉంది. నార్మల్ లెవెల్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం మనం, ఏ ఎగ్జామ్ జరిగినా. స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం, క్రనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. వీటితో పాటు అసెర్షన్ రీజన్ అనేటువంటి క్వశ్చన్స్ని కూడా చూడడం జరుగుతూ ఉంది, ఎగ్జామ్లో ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేలాగా అద్భుతమైనటువంటి కంటెంట్ డిజైన్తో మీరు చదివిన దానికంటే ఎక్కువ కాంటెంట్ని ఇస్తూ, ఎక్కువ ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ, డైలీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ, వీకెండ్స్లో గ్రాండ్ టెస్ట్లను పెడుతూ ఈ కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ కోచింగ్కి సంబంధించిన డ్యూరేషన్ ఎంత, టైం డ్యూరేషన్ ఎంత అని అంటే, టైం డ్యూరేషన్ వచ్చి కోచింగ్కి మనం 3 months నుంచి 4 months టైం తీసుకుంటున్నాం. అంటే 90 days నుంచి 120 days టార్గెట్, ఆ గ్రేస్ పీరియడ్లో మనం కోచింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ స్పెషాలిటీస్తో ఐకాన్ ఇండియా అకాడమీ ద్వారా మీకు ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి క్లాసెస్ ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి. సరే, ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఎగ్జామ్స్ ఎలా పెడతారు, ఎలా నిర్వహించారు ప్రీవియస్గా కూడా అని అంటే, నేను ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చిన. సో ఇది ప్రీవియస్గా మన దగ్గర జాయిన్ అయినటువంటి వారికి నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా. సో ఇలా గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్పెషల్ కేరింగ్తో మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తూ, మనం ప్యాటర్న్ ఏదైతే ఇచ్చామో, మీరు అడగొచ్చు, మా దగ్గర కోచింగ్ లాస్ట్ టైం ఒక ఆఫ్లైన్లో ఒక 100 మందికి పైగా తీసుకోవడం జరిగింది, ఆన్లైన్లో 100 మంది తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఈ డేటాను తీసుకోవచ్చు. ఇక నార్మల్ లెవెల్లో క్వశ్చన్స్ పెట్టినప్పుడు మనం ఒక 20-25 క్వశ్చన్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు ఇలా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ ఇంకా నార్మల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా మీకు ఎగ్జామ్స్గా కండక్ట్ చేసినాం ప్రీవియస్గా. సో ఇలా మనం ఎగ్జామ్స్ని కండక్ట్ చేసినటువంటి అంశాలను కూడా నేను జస్ట్ మీకు చూపెడుతున్నాను. ఈసారి జాబ్ కొట్టాలనేటువంటి ఆశ నీకుంటే తప్పకుండా నీకు ది బెస్ట్ ఇవ్వడానికి ఐకాన్ ఇండియా ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ సపోర్ట్ ద్వారా మీరు జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మేము కూడా వర్క్ చేస్తాం. సో ఇలా మనం అంటే ఎగ్జామ్కి ఒక టీం, అలాగే ప్రింటెడ్ మెటీరియల్కి ఒక టీం, క్లాసెస్కి ఒక టీం ఇలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఈఓ సిడిపిఓని మనం ప్రెస్టేజియస్గా తీసుకొని ఈ కోచింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ కోసం మీరు క్రింద ఉన్నటువంటి నెంబర్తో మాట్లాడవచ్చు. నేను ఇక్కడ ఫీ డీటెయిల్ అనేది రివీల్ చేయడం లేదు, మీరు మాట్లాడవచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఆఫ్లైన్ నెక్స్ట్ వీక్కి సంబంధించి. సో ఇక్కడ ఆన్లైన్కి ఆఫ్లైన్కి వ్యత్యాసం ఏమిటి అని అంటే, 2 చిన్న అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు మా అండర్లో చదవడం, నేరుగా క్లాసెస్ వింటున్నారా లేదా అనేది మాకు తెలియదు. ఓకే, ఇక మిగతావన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టు సేమ్. ఏది డిసైడ్ అవుతారు అనేది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ, మీకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు డిసిషన్ తీసుకోండి. ఇక దీని తర్వాత
మనం గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు క్లాస్ ద్వారా నేను ఆల్రెడీ ఒక క్లాస్ ఈరోజు స్టార్ట్ చేయాలనుకున్నాను, చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు క్లాస్ ద్వారా మనం మాట్లాడేది గ్రామీణాభివృద్ధి. ఈ గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. గ్రూప్ 1 జనరల్ స్టడీస్ ఉంది కదా, పేపర్ 150 మార్క్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఆ పేపర్ కోసం ఉపయోగపడేటువంటి ఒక పుస్తకంని తీసుకురావడం జరిగింది. ఒక 348 పేజీలు ఉంటుంది. ఇందులో 2178 క్వశ్చన్స్ ఉంటాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆన్సర్ ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం ఈ బుక్లో. సో ఈ బుక్లో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మొత్తం అంశాలు కవర్ అవడంతో పాటు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్విరాన్మెంట్, ఇలా కరెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ బుక్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్లో విత్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో కావాలనుకుంటే 500, ఓన్లీ బుక్కే కావాలనుకుంటే 300, 30 రూపీస్ రిజిస్టర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఛార్జ్తో 330కి బుక్ అందించడం జరుగుతూ ఉంది. ఒకవేళ కోర్స్తో బుక్ కావాలి అనుకుంటే మీరు 500 రూపాయలకు ఉన్నటువంటి కోర్సులో జాయిన్ అవుతే బుక్ అనేది మిమ్మల్ని అడ్రస్ అడుగుతుంది యాప్లోనే. ఆ అడ్రస్ ఫిల్ చేసిన అడ్రస్కి బుక్ అనేది మీకు పంపిస్తాం. ఓకే, ఇది నేనే స్వయంగా రాసినటువంటి పుస్తకం. లాస్ట్ మంత్ అంతా కూడా వర్క్ చేసి ఈ పుస్తకాన్ని అద్భుతంగా తీసుకురావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ బాగుంది అని అంటున్నారు. మీరు కూడా తీసుకుంటే 100% ఉపయోగపడుతుంది. మళ్ళీ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మీరే నాకు చెప్తారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటి అని అంటే గ్రామీణ అభివృద్ధి అని అంటున్నాం. దీన్నే రూరల్ డెవలప్మెంట్ అని అంటాం. ఆ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పుడు మీరంతా కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అలాగే సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో జాయిన్ అయినప్పుడు మీరు ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాలలో వర్క్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఏం జరుగుతుందో రిపోర్ట్స్ తెప్పించుకోవాల్సి ఉంటుంది, ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ గ్రామీణాభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని మనకి సిలబస్లో అడుగుతా ఉన్నారు. సిలబస్లో ఎక్కడ అడుగుతా ఉన్నారు అని అంటే పేపర్ 2లో, ఎక్కడైనా అంటున్నాం పేపర్ 2లో అడగడం జరుగుతూ ఉంది. సో ఈ పేపర్ 2కి సంబంధించినటువంటి దానిలో ఎన్నవ టాపిక్గా దీన్ని అడుగుతా ఉన్నారు అని అంటే యూనిట్ 8 అని అనుకోవచ్చండి. ఎక్కడ అంటున్నాం యూనిట్ 8 అని సేమ్ ఇలానే ఉంటుంది. సో యూనిట్ 8లో అడగడం జరుగుతూ ఉంది. ఏమని అడుగుతా ఉన్నారు అని అంటే పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో మరి ఇలా పాలసీస్కి సంబంధించి అంటే విధానాలకి సంబంధించి, స్కీమ్స్కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్తో ఈ టాపిక్ అనేది మీకు 8th యూనిట్గా పేపర్ 2లో పరిచయం అవుతుంది. ఇలా పరిచయమైనటువంటి ఈ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ని మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ రూరల్ డెవలప్మెంట్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సింపుల్గా క్వశ్చన్స్ ఇట్లా రావచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఇటీవల మధ్యంతర బడ్జెట్లో ఎంత బడ్జెట్ అలొకేషన్ జరిగింది, బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అనేది క్వశ్చన్. సో దీనికి కొన్ని ఫిగర్స్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు. ఏ నెంబర్ కరెక్ట్ గుర్తించండి అని అంటారు. అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది ఎప్పుడు ఏర్పడింది అని కూడా అడగచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అయితే. అదే రూరల్ డెవలప్మెంట్ అంశాలను పరిగణించండి అని చెప్పేసి స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగచ్చు. మొట్టమొదటిసారి గ్రామీణ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం ప్రారంభించబడింది, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ప్రారంభమైంది, గ్రామీణ అభివృద్ధి లేదా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మహిళల కోసం రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చాయి, ఇలాంటి 3 స్టేట్మెంట్లను ఇచ్చి సో ఇందులో సరైనది ఏది, సరికానిది ఏది గుర్తించండి అనొచ్చు. దెన్ లేదు అని అంటే కొన్ని పథకాలను ఇచ్చి, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పరిధిలో కొన్ని పథకాలు ఉన్నాయి, అవి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఈ పథకాలను ఇచ్చి అవి వచ్చినటువంటి ఇయర్స్తో జతపరచమని అని అడగొచ్చు. లేదా కొన్ని పథకాలను ఇచ్చి ఏ పథకం దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి అడగొచ్చు. గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి గ్రామీణ ఆవాస్ యోజన అనేటువంటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి పథకం ఉన్నది. అలాగే గ్రామీణ సడక్ యోజన అనేటువంటి పథకం ఉన్నది. గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నది.
సో ఇలా వీటిని ఇచ్చి ఇవి ఏ కార్యక్రమాలను ప్రధానంగా నిర్వహిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. లేదా అసెర్షన్ రీజన్ క్వశ్చన్ పేపర్ ఇలానే వస్తుంది. అసెర్షన్లో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి దానికి ఒక రీజన్ ఇచ్చి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఏకి ఆర్ సరైనదా, ఆర్ ఏకి సరిపోలేదా, లేదా ఆర్ ఏ రెండు రాంగ్ ఉన్నాయా, ఇలాంటి అంశాలను అడగొచ్చు. సో మనం ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తారు, జాయిన్ అయినటువంటి వారు ఎగ్జామినేషన్ వేరే లెవెల్ ఉంటుందండి. సార్ మరి క్లాసులు అని అంటే అంతకు మించే ఇస్తాం. కంటెంట్ ఇవ్వడంలో వెనకకు తగ్గేదే లేదు. కాంటెంట్కి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడి నుంచి సోర్స్ అని అంటే నాకు డిఫరెంట్ వెబ్సైట్సే సోర్స్ అండి. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఉంటుంది. సో ఈ బ్యూరోకి సంబంధించి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను అప్డేట్గా అప్పుడప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. నాకు అలాంటివే ఇంపార్టెంట్. సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి అలాంటి కంటెంట్ని తీసి మీకు అందించడం జరుగుతుంది. సో ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇలా క్వశ్చన్స్ ఫార్మేట్ అనేది మనకి ఎగ్జామినేషన్లో కనబడుతూ ఉన్నది. ఆ లెవెల్ క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ అవ్వగలిగితే, అంతకంటే అడ్వాన్స్డ్గా మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఎగ్జామ్ని సాధించడం పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు, పెద్ద హార్డ్ ఏం కాదు, ఈజీ. సో అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అని అంటే పేపర్ 2కి సంబంధించి యూనిట్ 8లో గ్రామీణ అభివృద్ధి అని అంటున్నాం, గ్రామీణ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ గ్రామీణ మంత్రిత్వ శాఖకి సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. సో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రామీణాభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. సో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈ రోజు క్లాస్లో మనం మాట్లాడదాం. సార్ గ్రామీణాభివృద్ధి అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడాలంటే 100 మాట్లాడాలి. సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఇటీవల ఎవరు మంత్రిగా నిర్వహించబడ్డారు కేంద్రంలో అనొచ్చు. లేదా మీరు రాసేటువంటిది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు బాధ్యతలు అనొచ్చు. గ్రామీణాభివృద్ధి పంచాయతీ మంత్రిత్వ శాఖకి సంబంధించి సహాయ మంత్రిగా ఎవరున్నారు కేంద్రంలో అని అడగొచ్చు. సో ఇలా ఎలా క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇలాంటి అంశాలను కవర్ చేస్తూ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి అని అంటున్నాం, దీనినే మనం ఏమని అంటున్నాము అని అంటే రూరల్ డెవలప్మెంట్ అని అంటున్నాం అండి. సో ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇటీవల కొత్త మంత్రులు రావడం జరిగింది, వారిని గురించి చెప్దాం. ఒకసారి దీని గురించి మాట్లాడితే మనకి కేంద్రంలో ఎవరు మంత్రిగా వచ్చారు అని అంటే కేంద్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మంత్రిగా రావడం జరిగింది. సో కేంద్ర మంత్రుల గురించి చెప్తా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఎవరున్నారు అని అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది శివరాజ్ సింగ్ చౌహాన్, శివరాజ్ సింగ్ చౌహాన్ అని అంటున్నాం. ఓకే, చౌహాన్ గారు ఉన్నారు. ఇగో ఈయన ప్రస్తుతం ఎవరు అని అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రి. ఈయన ఒకప్పుడు మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగినది. సో ఇప్పుడు కేంద్ర మంత్రిగా క్యాబినెట్ హోదాలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మినిస్ట్రీ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రైమరీ అంశాలు చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ దీనికి కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారండి. కేంద్రంలో సహాయ మంత్రులు ఉన్నారు. సహాయ మంత్రులకి సంబంధించి ఎవరున్నారు అని అంటే చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఉన్నారు. ఈయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవడం జరిగింది. మహేష్ బాబు హీరో వాళ్ళ ఊరు, ఈయన ఊరు సేమ్ ఐ థింక్ నాకు తెలిసి. సో ఎవరు అని అంటే చంద్రశేఖర్ గారు అని అంటున్నాం. ఇగో చంద్రశేఖర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈయన పెమ్మసాని చంద్రశేఖర్, పి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఓకే, సహాయ మంత్రి, ఈయన్నే స్టేట్ మినిస్టర్ అని అంటారు. ఇక నెక్స్ట్ పాస్వాన్ అని ఇంకో అతను కూడా ఉన్నారండి. సో ఇలా ఇద్దరు మంత్రులు సహాయ మంత్రులుగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్రంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు, సహాయ మంత్రులుగా చంద్రశేఖర్ గారు ఉన్నారు, పాస్వాన్ గారు ఉన్నారు అని అంటున్నాం. సో ఇక్కడ చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అతను. ఈయనని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, కేంద్రంలో సహాయ మంత్రి. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్రంలో
ఎవరున్నారు సార్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి మంత్రిగా అని అంటే మనకి సీతక్క గారు ఉన్నారు. ఎవరు అని అంటున్నాం? సీతక్క. కానీ మీరు మంత్రిగా ఎవరి పేరు ఇవ్వడానికి అవకాశం ఉంటది అని అంటే ధనసరి అనసూయ అనేటువంటి పేరుని ఇస్తారు, గుర్తుంచుకోండి. అసలు పేరు వచ్చి ఇదేమో సీతక్క అని మనం పిలుస్తా ఉన్నాం, కానీ మంత్రిగా మీరు నెట్ లో సెర్చ్ చేస్తే వచ్చేది ఏంటి అని అంటే ధనసరి అనసూయ. ఓకే, ధనసరి అనసూయ అనేటువంటి పేరుని గుర్తుంచుకోవాలి. ఆమెనే అలియాస్ సీతక్క అని అంటున్నాం, రైట్? సో మీకు క్వశ్చన్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటే ధనసరి అనసూయ ఉంటుంది, గుర్తుంచుకోండి. సీతక్క ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరున్నారు? తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తించండి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుందో కూడా నేను చెప్తాను మీకు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి పంచాయతీరాజ్ మినిస్ట్రీకి సంబంధించి. సో మనం గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి ఇటీవల కేంద్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత, డిసెంబర్లో తెలంగాణలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రైమరీ అప్డేట్స్ అండి. ఓకే, శివరాజ్ సింగ్ చౌహాన్ కంటే ముందు ఎవరు కేంద్ర మంత్రిగా పనిచేశారని కూడా అడగవచ్చు. గిరిరాజ్ సింగ్ గారు చేశారు, ఆయన పేరేంటి? గిరిరాజ్ సింగ్. ఇక నెక్స్ట్ తెలంగాణలో సీతక్క కంటే ముందు ఎవరు వర్క్ చేశారు? దీనికి సంబంధించి మంత్రిగా ఎవరున్నారు అని అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఆయన కంటే ముందు తెలంగాణలో ఇంకా ఎవరు మంత్రిగా పనిచేశారు? 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరు అని అంటే మనం జూపల్లి కృష్ణారావు గురించి చెప్పాల్సి ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు గారికి పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది 2014. సరే, ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయనంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఎలానో చెప్తాను. సో ఇక్కడ క్రింది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకి సంబంధించిన అభ్యర్థులను గుర్తించండి అనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 అవుతుంది, ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అవుతుంది, ఇది స్టేట్మెంట్ నెంబర్ 3 అవుతుంది. దాన్ని ఇలా అడగలేదు. క్వశ్చన్ ఇప్పుడు ఏమడిగాడు? తెలంగాణ రాష్ట్రం నుంచి 2014 నుంచి 2024 వరకు మంత్రి బాధ్యతలు పంచాయతీరాజ్ లేదా గ్రామీణాభివృద్ధి మంత్రి బాధ్యతలు నిర్వహించినటువంటి మంత్రులను గుర్తించండి అనొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది? ప్రస్తుతం అనసూయ, ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఉన్నారు. అంతకంటే ముందు ఎవరున్నారు అని అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు అని అన్నాం. ఎవరున్నారు అని అంటున్నాం? దయాకర్ రావు గారు ఉన్నారు. అలాగే అంతకంటే ముందు ఎవరున్నారు అని అంటే మనకి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఓకే, కృష్ణారావు గారు ఉన్నారు. సో ఇలా మీరు ఉన్నారు అనేటువంటి అంశాలని మనం చెప్పగలిగాం. ఎలా చెప్పగలిగాం? నేర్చుకున్నాం కాబట్టి చెప్పగలిగాం. మీకు ఇది బుక్కులలో, మీరు చదివేటువంటి బుక్కులలో లభించడానికి తక్కువ అవకాశం. సరే, మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే బ్రౌజింగ్. సో ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ని మనం పరిశీలించిన తర్వాత మనం కంటెంట్ని చాలా డెప్త్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాకు అర్థమైంది. సో మీరు కూడా అలా నేర్చుకోగలిగితే ఎప్పటికీ మర్చిపోం. నేను చెప్పే విషయాలు మీరు మర్చిపోతారని నేను అనుకోవట్లేదు, 100% గుర్తుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ మంత్రుల్ని 2014 నుంచి 24 వరకు గుర్తించండి అని అంటే జూపల్లి కృష్ణారావు గారు, దయాకర్ రావు గారు, ధనసరి అనసూయ గారు. ఒకవేళ 2024 నుంచి అసెండింగ్ ఆర్డర్స్, డిసెండింగ్ ఆర్డర్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. సో అలా అడిగితే ధనసరి అనసూయ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జూపల్లి కృష్ణారావు గారు. ఇది తెలంగాణ నుంచి మనం ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్. ఓకే, అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎంతమంది మీరు ఆన్సర్ చేయగలుగుతారో, ఆన్సర్ మీరు జెన్యూన్గా చేయగలిగితే మీరు మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాను అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురించి ఇక్కడ మనం నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్లో పునాది వస్తుంది అని అన్నాం. సో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఈ శాఖలో ఏ విభాగాలు ఉంటాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఒకసారి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను చెప్తా. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రామీణ మంత్రిత్వ శాఖ అనేది నీకు అత్యంత కీలకం, నీ ఉద్యోగానికి, నీ ఎగ్జామ్కి. సో మరి ఈ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఇందులో ఏ విభాగాలు కలిగి ఉంటవి అనేటువంటి క్వశ్చన్ వస్తే మీ ఆన్సర్ 2 విభాగాలు కలిగి ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాలి. ఈ మంత్రిత్వ శాఖలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో 2 విభాగాలు ఉంటవి అని అంటున్నాం. ఒక విభాగం వచ్చి ఏమిటి అని అంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది గ్రామీణాభివృద్ధి అని అంటున్నాం.
గ్రామీణాభివృద్ధి. ఇక నెక్స్ట్ రెండవ విభాగం వచ్చి ఏంటి అని అంటే భూ వనరులు అని చెప్పేసి గుర్తించాలి. ఏమనంటారు? గ్రామీణాభివృద్ధి అనేటువంటిది ఒక విభాగం, రెండవ విభాగం వచ్చి భూ వనరులు అనేటువంటి విభాగం కూడా మనకి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఇన్క్లూడ్ అయి ఉంటది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడైనా పేపర్లో కానీ ఇంకెక్కడైనా కానీ గ్రామీణ అభివృద్ధి గురించి చదివినా, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురించి చదివినా, గ్రామీణ మంత్రి గురించి చదివినా మీకు రెండు అంశాలు గుర్తుకు రావాలి. ఒకటి ఏంటి అని అంటే గ్రామీణాభివృద్ధి అని అంటున్నాం, రెండవది వచ్చి భూ వనరులు అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇలా అడిగితే మీరు ఆన్సర్ ఇదే చేయాల్సి ఉంటుంది. రెండు విభాగాలు ఉంటాయి, ఒకటి గ్రామీణ అభివృద్ధి, రెండు భూవనరులు అని చెప్పాలి. మరి ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి నోడల్ మంత్రిత్వ శాఖగా మనకు గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉన్నది అని అంటున్నాం. సో మరి ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఏం ప్రయోజనాలు అని అంటే గ్రామీణ అభివృద్ధిలో నోడల్ ఏజెన్సీ అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేటువంటి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం ఇది కృషి చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏంటి అని అంటున్నాం? గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం ఇది పనిచేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు పనిచేస్తారు అని అంటే మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అని అంటున్నాం. ఈ మంత్రిత్వ శాఖనే నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అని అంటున్నాం. ఏ ఏజెన్సీగా? నోడల్ ఏజెన్సీ. మళ్ళీ నోడల్ ఏజెన్సీ అని అంటే మీరేమి ఇబ్బంది పడద్దు. నోడల్ ఏజెన్సీ అంటే ఇట్స్ లైక్ ఏ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీ అని గుర్తుంచుకోవాలి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటిదే ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి దానిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. అయితే ఈ గ్రామీణ అభివృద్ధి అనేది ప్రజల ద్వారా జరగాలి, అలాగే ఇంకా ఏ విధంగా జరగాలి అనేటువంటి అంశం వస్తే మనం 4 అంశాలను ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. గ్రామీణ అభివృద్ధి అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది అనేటువంటి అంశం ఎప్పుడైనా మనకు తెర మీదకి వస్తే ఇక్కడ మంత్రిత్వ శాఖ అనేది 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ అభివృద్ధిని చేస్తుంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఎన్ని అని అంటున్నాం? ఇగో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి మినిస్ట్రీ అనేది మంత్రిత్వ శాఖ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ 4 అంశాలను ప్రధానంగా ఉంచుకొని గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం సో పాటుపడుతుంది అనేటువంటి అంశం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒకటి ఏమిటి అని అంటే జీవనోపాధి అని అంటున్నాం. గ్రామీణ ప్రజలు చాలా మంది పేదరికంలో ఉంటారు కాబట్టి చాలా మంది వ్యవసాయం పైన ఇతర కూలీ పనులపైన ఆధారపడతారు కాబట్టి వారికి జీవనోపాధిని కల్పించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్యగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జీవనోపాధి అని అంటున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని గ్రామీణ మంత్రిత్వ శాఖ అనేది పనిచేస్తుంది అని అంటున్నాం. అలాగే రెండవ అంశం ఏమిటి అని అంటే సామాజిక భద్రత అనేటువంటిది ఇక్కడ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అని అంటున్నాం. రెండవది ఏమని అంటున్నాం? సామాజిక భద్రత ద్వారా వర్క్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీంతో పాటు మూడవ అంశం ఏమిటి అని అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి అని అంటున్నాం. సో మూడవ అంశం వచ్చి గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల ఏర్పాటు, వసతుల అభివృద్ధి, రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇలా దీనిలో రక్షణ అంటే ఈ విభాగాన్ని బేస్ చేసుకొని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. దీంతో పాటు చివరి అంశం ఏంటి అని అంటే 4వది పేదరిక నిర్మూలన అని అంటున్నాం. ఏమని అంటున్నాం? పేదరిక నిర్మూలన అని అంటున్నాం. సో ఇలా పావర్టీ ఎరాడికేషన్ కోసం కూడా పని చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమైనటువంటి పనులేమిటి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం 1 జీవనోపాధి అని చెప్పాలి, 2 సామాజిక భద్రత అని చెప్పాలి, 3 గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల సదుపాయం అని చెప్పాలి, 4 పేదరిక నిర్మూలన అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా 2 విభాగాలు కలిగి ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి, భూ వనరులకి సంబంధించిన విభాగాలను కలిగి ఉన్నటువంటి
నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేటువంటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఇగో ఈ అంశాలను బేస్ చేసుకొని గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. జీవనోపాధి, సామాజిక భద్రత, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు, పేదరిక నిర్మూలన అని అంటున్నాం. ఓకే, మరి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించిన లక్ష్యాలను గుర్తించండి అని అంటారు. పోయినసారి గ్రూప్ 1 కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏమిటి గుర్తించండి అని అన్నాడు. ఆ లక్ష్యాలు ఏ బుక్ లో లేవండి, ఎక్కడున్నాయనంటే ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఉన్నాయి. రేపు మీరు గ్రామీణ ప్రాంతాలలో వర్క్ చేస్తారు కాబట్టి టార్గెట్స్, లక్ష్యాల మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే స్టేట్మెంట్ లెవెల్లో ఉంటుంది క్వశ్చన్. సో స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ ఉంటే మనం ఆన్సర్ చేయలేమా సరే అంటే చేయొచ్చు, చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ మెటీరియల్ మొత్తం కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా అందిస్తాను. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ మెటీరియల్ వస్తుంది. మనం ఇచ్చే మెటీరియల్ ఏ స్టాండర్డ్లో ఉంది, ఎంత అప్డేటెడ్గా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మీకు జస్ట్ శాంపిల్గా పంపిస్తున్నా, తీసుకొని ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి అంశాలు. సో ఇప్పుడు మనం గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలు, రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి టార్గెట్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు లక్ష్యాలకి సంబంధించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందా అంటే ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు పనిచేయబోయేది గ్రామీణ ప్రాంతాలలో. మీకు ఒక యూనిట్నే అడుగుతా ఉన్నారు. ఈ యూనిట్ అంతా కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన బేస్డ్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఫండమెంటల్గా ఉండాలి, ప్రాథమికంగా సమాచారం తెలియాలి అని చెప్పేసి నేను గ్రామీణ అభివృద్ధి అనేటువంటి టాపిక్ని తీసుకోవడం జరిగింది. సో మరి ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి దానిలో మనల్ని లక్ష్యాలు అడిగితే ఏం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే కొన్ని లక్ష్యాలను గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ లేదా ఫస్ట్ లక్ష్యం వచ్చి ఏంటి అని అంటే, ఎవరైతే బీపీఎల్ కి సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నారో, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వారికి సంబంధించి, ఆ ఇళ్లలో ఉండేటువంటి మహిళలకి సంబంధించి జీవనోపాధిని కల్పించాలి అనేటువంటి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉన్నది అనేటువంటి అంశాలని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన లక్ష్యం. సో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి లక్ష్యాలలో బీపీఎల్ కుటుంబాలకి అలాగే మహిళలకి కుటుంబాలకి జీవనోపాధిని కల్పించడం, జీవనోపాధి అనేది కల్పించాలి, జీవనోపాధి కల్పన అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని ప్రైమరీగా మనం ఒక టార్గెట్ గా గుర్తించాల్సి ఉంటుంది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి. సార్ మరి రెండవ లక్ష్యం ఏమిటి సార్ అని అంటే, ఇప్పుడు జీవనోపాధిని కల్పించాలి. ఎవరికి కల్పించాలి జీవనోపాధిని? గ్రామీణ ప్రాంతాలలో అత్యంత వెనుకబడినటువంటి బీపీఎల్, బిలో పావర్టీ లైన్ పీపుల్ కి కల్పించాల్సి ఉంటుంది. సో ఇలా కల్పించేందుకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో భారత ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి చట్టమే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ స్కీమ్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇగో ఇది 100 రోజుల పనిని 100 days కి సంబంధించి వర్క్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది మరొక లక్ష్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే జీవనోపాధి భద్రత అనేది లభిస్తూ ఉంది. ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆహారం అనేది జీవనోపాధి భద్రతను ఇచ్చేందుకు ఈ 100 రోజుల పని అనేది ఇస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం మరొక లక్ష్యంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక లక్ష్యంగా ఏమున్నది అని అంటే, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి రేపు సేవ చేసేటువంటి అవకాశం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్ చేసేటువంటి వారికి, సిడిపిఓ జాబ్ చేసేటువంటి వారికి ఉంటుంది. కాబట్టి మీరు పట్టణ ప్రాంతాలలో నుంచో లేదో ఇతర పట్టణాల నుంచో లేదా వేరే గ్రామాల నుంచి ఇంకో వేరే గ్రామాలకి వెళ్ళాలి అన్నప్పుడు మీకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఉండాలి. రవాణా సౌకర్యం అని అంటే ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి, అక్కడ నివసించేటువంటి ప్రజలకి ఇల్లు ఉండాలి. కాబట్టి సో ఇక్కడ మూడవ అంశంగా ఏం తీసుకుంటున్నాము అని అంటే గ్రామీణ ప్రజలకి ఇల్లు అని అంటున్నాం, గ్రామీణ ప్రజలకి ఇల్లు. అలాగే దీనితో పాటు గ్రామీణ ప్రజలకి సంబంధించి గ్రామాలకి రోడ్లు అని అంటున్నాం, గ్రామాలకు రోడ్ల నిర్మాణం అనేది ఉంది. సో ఇది మరొక లక్ష్యంగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా
రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఒక టార్గెట్గా తీసుకోవడం జరిగింది. దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే, మనం 4 అంశాలను బేస్ చేసుకొని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అని అన్నాం. రెండవ అంశంగా నేను మీకు సామాజిక భద్రత చెప్పిన ఇంతకు ముందు. సో సామాజిక భద్రతలో భాగంగా ఎవరైతే గ్రామాలలో నివసించేటువంటి వితంతువులు, వృద్ధ మహిళలు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి సామాజిక భద్రత. ఎవరెవరికి అని అంటున్నాం? వికలాంగులకి, అలాగే వితంతువులకి, అలాగే విడోస్కి, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్కి అంటే వృద్ధులకి సామాజిక భద్రతను ఇవ్వడం. సామాజిక భద్రత ఎలా ఇస్తారు సార్ అని అంటే పెన్షన్స్ ద్వారా. సామాజిక భద్రత పెన్షన్స్ లేదా ఫుడ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వీరు ఎలాంటి కష్టాలలో అయితే ఉన్నారో అలాంటి కష్టాలను తీర్చేందుకు సామాజిక భద్రతా కార్యక్రమాలను చేపట్టడం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో వర్క్ చేసేటువంటి వారు ఉంటారో వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను ఇది అందిస్తుంది. మరొక లక్ష్యం ఏమంటున్నాం? శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది అని గుర్తుంచుకోవాలి. కార్యక్రమాలు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ రేపు జాబ్ వచ్చిన తర్వాత మీరు చాలా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక నెక్స్ట్ 6వ అంశం వచ్చి ఏంటి అని అంటే, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో సేవ చేయాలనేటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో అలాగే స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులు ఉంటారో వారిని ప్రోత్సహించడం. వ్యక్తులను, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడం, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహము అని అంటున్నాం. సో ఇలా ఇవి మనకి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా గుర్తించాల్సి ఉంటుంది. లక్ష్యాలు ఏమంటున్నాం? బీపీఎల్ కుటుంబాలకి జీవనోపాధి కల్పన అని అంటున్నాం, 100 days భద్రత అని అంటున్నాం, గ్రామీణ ప్రజలకి, గ్రామీణ ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ ఇచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అని అంటున్నాం, వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి సామాజిక భద్రతను కల్పించడం, పెన్షన్స్ లాంటివి ఇవ్వడం, ఆహార పథకాలలో ఇన్వాల్వ్ చేయడం, అలాగే వారికి అవసరమైనటువంటి వెహికల్స్ని ఇవ్వడం, ఇలాంటివి ఏవైనా కూడా. ఇక నెక్స్ట్ శిక్షణ కార్యక్రమాలను ఎవరైతే గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వారు ఉంటారో వారికి శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం అని అంటున్నాం. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించడం అని అంటున్నాం. ఇవన్నీ కూడా మీరు రేపు వర్క్ చేయబోయేటువంటి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి, గ్రామాలకి సంబంధించి మంత్రిత్వ శాఖ నిర్ణయించుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీనితో పాటు ఎవరైతే ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి సంబంధించి భూ సహాయం ఇక్కడ రాస్తున్నా. సో 7th పాయింట్ గా గుర్తుంచుకోండి. భూమి అలాగే భూ సంస్కరణలను చేయడం కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇక్కడ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది పెట్టుకుంటది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారా, చేయరా? 100% చేస్తారు. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి లక్ష్యాలను గుర్తించండి అని అంటే ఈ లక్ష్యాలు ఉంటవి అనేటువంటి అంశం మీకు తెలుసు, మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు నేను నమ్ముతున్నా. సో ఇంత ఇన్ డీటెయిల్డ్గా మీకు చాలా క్లియర్గా మేము ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తాం. ఓకే, మరి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ అయింది అని క్వశ్చన్ అడుగుతారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాలలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని, దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రోగ్రామ్ని క్వశ్చన్గా అడగడం జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంత్రిత్వ శాఖ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ ద్వారానే ఇవి స్థాపితమయ్యాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ ఏమిటి సార్ అని అంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమం అండి. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1952లో రావడం జరిగింది. 1952లో ఏమొచ్చింది అని అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
ఏదైతే ఉందో ఇగో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో వచ్చింది అని అంటే నేను ఇక్కడ ఇయర్ ఇచ్చాను కాబట్టి మీరు ఆన్సర్ని జవహర్లాల్ నెహ్రూ అని చెప్పగలుగుతారు. సో ఇలా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇగో ఇది అక్టోబర్ 2, 1952న స్టార్ట్ అయిందండి. క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే అక్టోబర్ 2 అని అంటున్నాం. ఎప్పుడు? అక్టోబర్ 2, 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అక్టోబర్ 2 ఎవరి జయంతి? మహాత్మా గాంధీ గారి జయంతి. సో ఇలా గ్రామీణ భారతదేశం ఆత్మ సోల్ ఏదైతే ఉందో ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది అని చెప్పినటువంటి వారు ఎవరు? మహాత్మా గాంధీ గారు. సో ఈ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చే కంటే ముందు 1952 మే 31న ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు అని అంటున్నాం? ఇదే 1952 మార్చ్ 31న ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అప్పటి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి అవసరాలను తీర్చేందుకు 1952లో ఉన్నటువంటి పరిస్థితులలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక గొప్ప మైల్ రాయిగా కూడా మనం గుర్తించాలి గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా ఏమేమి ఉంటాయి సార్ అని అంటే అవస్థాపన సౌకర్యాలకి సంబంధించి వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, కమ్యూనికేషన్ కానీ, విద్య, ఆరోగ్యం ఇలా ఏవైతే ఉన్నాయో ఇగో ఇలాంటి అనుసంధాన రంగాలకు, అనుబంధ రంగాలకి సంబంధించి అనుసంధానించేటువంటి విషయంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడింది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత 1974లో ఎప్పుడు అని అంటున్నాం? 1974 అక్టోబర్కి సంబంధించి వెళ్ళాలి 1952 నుంచి. సో ఇలా ఈ టైంకి వెళ్తే ఏం జరిగింది సార్ అని అంటే ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ అనేది ఉనికిలోకి వచ్చింది. దేనిలో భాగంగా అని అంటున్నాం? ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా అంటే ఇందులో భాగం మంత్రిత్వ శాఖలో భాగంగా ఏం స్టార్ట్ అయింది అని అంటే మనం ఇక్కడ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభమైంది. ఎప్పుడు? ఆఫ్టర్ ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత. ఓకే, సో ఎప్పుడు వచ్చింది మొదటిసారి ఉనికిలోకి అని అంటే 1974 అక్టోబర్. ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు అని అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఓకేనా? సో ఇలా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో భాగంగా గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ప్రారంభమైనటువంటి మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణం జరిగిందండి. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణ మంత్రిత్వ శాఖ హోదాను పొందింది. సో ఎప్పుడు పొందింది అనేటువంటి అంశం, ఈ అంశాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందండి. అదే ఇన్ డెప్త్ మెథడ్. సో మనం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణ ప్రాంతాలు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను చదువుతాం, కానీ దానికి హిస్టారికల్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఏంటి అనేది చదువుకోగలిగితే అద్భుతమైనటువంటి అంశాలను మనం ఇక్కడ ఆన్సర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పునర్నిర్మాణ మంత్రిత్వ శాఖగా ఎప్పుడు మారింది అని అంటున్నాం? 1979 ఆగస్టు 18న మారింది అని అంటున్నాం. 1979 ఆగస్టు నెలలో మారింది అని అంటున్నాం. ఆగస్టు 18న మారింది అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ 1979 టైంలో మనకి జనతా ప్రభుత్వం ఉంటుంది. ఇందిరాగాంధీ గారికి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రపతి పాలన ఉందో ఆ తర్వాత ప్రజలంతా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనతా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరు. ఆ టైంలో ఏమైంది అని అంటే గ్రామీణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి పునర్నిర్మాణ హోదా మంత్రిత్వ శాఖను పొందడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇలా తీసుకొచ్చినటువంటి దీనిని మళ్ళీ 1985లో, సో 1985లో మనకి
రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు. సో ఈ రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అని అంటే పునర్నిర్మాణ హోదా నుంచి దీనిని 1985లో మళ్ళీ వ్యవసాయ శాఖలోనే కలపడం జరిగింది. దేనిలో కలిపారు అని అంటున్నాం? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను వ్యవసాయ మంత్రిత్వ శాఖలో, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను వ్యవసాయ మంత్రిత్వ శాఖలో కలపడం జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా చూడడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. ఇలా 1985లో వ్యవసాయ మంత్రిత్వ శాఖగా మార్చబడింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత జూలై 5, 1991. సో ఈ జూలై 5, 1991లో ఏం జరిగింది అని అంటే దేశం క్లిష్ట పరిస్థితులలో నుంచి నూతన ఆర్థిక సంస్కరణలను, వీటిని ఎల్పిజి అని అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ సమయంలో మళ్ళీ ఏం చేసింది అని అంటే అప్గ్రేడ్ చేయడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖగా అప్గ్రేడ్ చేయడం 1991లో గ్రామీణాభివృద్ధి అప్డేట్ అయ్యింది. మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి అప్డేట్ అనేది జరిగింది. సో ఇలా మంత్రిత్వ శాఖకి సంబంధించిన నేపథ్యంలో మిమ్మల్ని ఇయర్స్ వైజ్ గా వాటికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల ఏర్పాటు మీద క్వశ్చన్స్ అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా 1991 జూలై 5న మంత్రిత్వ శాఖగా గ్రామీణ మంత్రిత్వ శాఖగా అప్డేట్ అయ్యింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 1992లో వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది సృష్టించడం జరిగిందండి. ఎప్పుడు? 1992లో వేస్ట్ ల్యాండ్ డిపార్ట్మెంట్ అనేది సృష్టించడం జరిగింది. డిపార్ట్మెంట్. సో మీకు నేను స్టార్టింగ్ లో ఒక అంశాన్ని చెప్పినానండి. ఏమని చెప్పాను? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో గ్రామీణాభివృద్ధి ఉంటది, భూ వనరులు ఉంటాయి అని చెప్పాను. సో ఊర్లలో బంజర్ భూములు అంటారు, గుర్తుందా? సో అలా వేస్ట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఒక శాఖ విభాగం క్రియేట్ చేయబడ్డది. ఇది 1992లో వచ్చింది అనేటువంటి అంశాన్ని ఇగో నేను ఇక్కడ స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఇలా ఏర్పడిన తరువాత ఇగో ఈ మంత్రిత్వ శాఖ అనేది గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి గ్రామీణ మంత్రిత్వ శాఖగా పూర్తి స్థాయిలో ఎప్పుడు మారింది? ఉపాధి మంత్రిత్వ శాఖగా అని కూడా అడుగుతారు. గ్రామీణ మంత్రిత్వ శాఖ అనేది అప్గ్రేడ్ 1991లో జరిగింది అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్లస్ ఉపాధి అభివృద్ధి మంత్రిత్వ శాఖగా ఎప్పుడు అప్గ్రేడ్ చేయబడింది అని అంటే మనం ఇక్కడ 1999 సంవత్సరాన్ని గుర్తించాల్సి ఉంటుంది. గ్రామీణ అభివృద్ధి ప్లస్ ఉపాధి అని చెప్పేసి. ఓకే, ఇదంతా కూడా నేను మెటీరియల్ ఇస్తాను, అభివృద్ధి ప్లస్ ఉపాధి అని చెప్పేసి మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే సరిపోతుంది, రైట్? సో ఇలా ఇగో మంత్రిత్వ శాఖ అనేది వచ్చింది అనేటువంటి అంశాలను మనం స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ డెవలప్మెంట్స్ జరిగాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి కీలకమైన పథకాలు ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. ఏమని అడుగుతారు? సో పథకాలు ఏమిటి గుర్తించండి అని అంటారు. సో స్కీమ్స్ ఏమిటి గుర్తించండి అని అంటారు. సో పథకాలు లేదా స్కీమ్స్ అని అంటున్నాం, ఇవేమిటి గుర్తించండి అని అంటే మనం ఈ రిలేటెడ్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది జీవనోపాధిని కల్పిస్తుంది, సామాజిక భద్రతను అందిస్తుంది, మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది, అలాగే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. 4 అంశాలను మనం స్టార్టింగ్ లో మాట్లాడినాం. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు పథకాలు అనేవి అమలు అవుతా ఉన్నాయి. ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలసీస్ అని అడిగారు మిమ్మల్ని. రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పాలసీస్, ఒక్కొక్క పాలసీ గురించి మాట్లాడతాం. భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం, సామాజిక భద్రత కోసం, అలాగే జీవనోపాధి కోసం వచ్చినటువంటి పథకాలను గురించి మనం చాలా ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలకి అవసరమైనటువంటి ఏవైతే ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, గృహాలు, రోడ్లు ఉన్నాయో ఇలాంటి అంశాలను, అవస్థాపన సౌకర్యాలను తీర్చేందుకు భారతదేశంలో గ్రామీణాభివృద్ధి ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా పథకాలు అనేవి అమలవుతా ఉన్నాయి. ఏం పథకాలు అమలవుతున్నాయి సార్ అని అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, అలాగే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఈ పథకాలతో పాటు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పథకాలు, అలాగే ఈ పథకంతో పాటు డ్వాక్రాకి సంబంధించినటువంటి పథకాలు, అలాగే వీటితో పాటు సిత్రా అనేటువంటి పథకం, ఇవన్నీ కూడా ఒకప్పుడు అమలు చేయడం జరిగింది. ఇప్పుడైతే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కి సంబంధించినటువంటి పథకం నడుస్తూ ఉంది.
ప్రీవియస్గా SGSY అనేటువంటి పథకం వచ్చింది, మిలియన్ వెల్స్ స్కీమ్ అనేటువంటి పథకం వచ్చింది, గంగా కళ్యాణ్ యోజన అనేటువంటి పథకం వచ్చింది. ఈ పథకాలన్నీ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి వివిధ దశల వారీగా వచ్చినటువంటి పథకాలు అని గుర్తుంచుకోవాలి. ఇందులో చాలా పథకాలు ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ అభివృద్ధికి సంబంధించి త్రూ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో ఉండేటువంటి మహిళలకి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అమలవుతా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి సంబంధించినటువంటి సాధికారతలో భాగంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇదే ఇలా ఎన్నిక కాబడేటువంటి ప్రతినిధులకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్ తోటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి గ్రామీణ మంత్రిత్వ శాఖ అనేది ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి కోసం బడ్జెట్స్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్స్ చెప్పాను, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు చెప్పాను, అలాగే గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు చెప్పాను, గ్రామీణ అభివృద్ధి అనేటువంటి మంత్రిత్వ శాఖ ఎలా వచ్చింది అనేటువంటి అంశం గురించి మాట్లాడినాం, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలను గురించి మాట్లాడినాం. మీకు గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాల తర్వాత బడ్జెట్స్ గురించి కూడా చెప్తా ఉన్నాం. దేని గురించి అని అంటున్నాం, బడ్జెట్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ బడ్జెట్స్ కి సంబంధించినటువంటి అంశం అనేది కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో బడ్జెట్స్ కి సంబంధించి 2016-17లో బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగింది అని అంటే 95,000 కోట్లను కేటాయించడం జరిగింది గ్రామీణ అభివృద్ధి కోసం. ఎంత అని అంటున్నాం, 95,000. ఇక నేను ఏది రాసినా మీరు కోట్ల రూపాయలే అనుకోవాలి, రైట్, క్రోర్స్ రూపీస్ కేటాయించడం జరిగింది. ఇది 2016-17లో. మరి 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఎంత కేటాయించారు అని అంటే 1,84,566 అని అంటున్నాం. 2024-25 మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది 4-5 రోజులలో, అప్పుడు కూడా చెప్తా. 2,84,566 అని అంటున్నాం. 84,566.19 కోట్ల రూపాయలను కేటాయించారు ఇటీవల మధ్యంతర బడ్జెట్. అంటే ఈ ఇయర్ కి సంబంధించి ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్స్ వస్తే వీటిని ఇంట్రీమ్ బడ్జెట్స్ అంటారు. ఇలా కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ లో ఒకటి మార్పు వస్తుంది, ఇక్కడ మనం మార్పు చేసుకుంటాం. ఆ బడ్జెట్ ని కూడా గుర్తుంచుకోవాలి. బడ్జెట్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేను ఇచ్చే మెటీరియల్లో మీకు 2016-17 నుంచి 2017-18, 18-19, 19-20, 20-21, 22, 23, 24, 24-25 ఇక్కడ వరకు బడ్జెట్స్ అంశాలు ఉంటాయి. సో ఇప్పటికీ మనం చాలా టైం తీసుకున్నాం. సో ఇలా ఈ క్లాస్ ని మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఈ క్లాస్ కి సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి. మీకు మంచి కంటెంట్ ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఊహించని అవకాశం మళ్ళీ మీకు వచ్చింది. సో మీరు అద్భుతంగా విజయాన్ని సాధించడానికి ఇది మంచి అవకాశం. ఈ క్లాస్కి సంబంధించిన పూర్తి స్థాయి మెటీరియల్ని నేను వాట్సాప్ గ్రూప్లో మీకు పంపిస్తాను. ఆన్లైన్ కోర్స్ అనేది ఇప్పుడు ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఆన్లైన్కి సంబంధించినటువంటి కోర్స్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ బడ్జెట్స్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా క్వశ్చన్ వస్తుంది. నేను పంపే మెటీరియల్లో ఉంటుంది, మీరు చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.